ఎగ్జిబిషన్ సెంటర్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ ఇది తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటి, అసలు ఇందులో ఏముంటాయి, అవన్నీ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. పాస్ట్లో జరిగిన ఈవెంట్స్ ఏంటి, అప్కమింగ్ ఈవెంట్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మా ఫ్రెండ్స్ డిసెంబర్లో అయితే హైదరాబాద్ వచ్చారు. అప్పుడు మేము వెళ్ళిన డేట్ వచ్చి 29th of December అనమాట. అప్పుడు జరుగుతున్న ఈవెంట్ వచ్చేసి ఫర్నిచర్ ఫెయిర్. ఇందులో ఏముంటాయి, మేమేమేమి కొన్నాము అవన్నీ కూడా మీకు చూపిస్తాము. అండ్ రేట్స్ ఎలా ఉంటాయి అండ్ అందులో దొరికే క్వాలిటీ ఏంటనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జిబిషన్ సెంటరే చాలా పెద్దగా ఉంది. అండ్ లైక్ అక్కడ ఉండే నీట్నెస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంక మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయిన వెంటనే మాకు ఈ బోర్డ్స్ కనిపించినాయి. వైకుంఠం చాలా మట్టుకి వుడ్తో చేసిన టాయ్స్ కానీ బోర్డ్ గేమ్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చెస్ గేమ్స్ అవన్నీ కూడా. అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా సోఫాలు కూడా చాలా క్లాసీ లుక్తో ఉన్నాయి. అన్నీ కూడా మంచి మంచి డీసెంట్ కలర్తో. అండ్ ఇంకా కార్పెట్స్ వచ్చేసి ఈ సోఫాలు అయితే మాత్రం ఏదో మంచి విల్లాలో ప్యాలెస్లో ఉండే సోఫాలు డైనింగ్ టేబుల్లో ఉన్నాయి. ఆ లుక్కే చాలా రాయల్గా ఉంది. అండ్ సేల్ కూడా ఆఫర్స్ కూడా మంచిగా నడుస్తున్నాయి. ఇంకా వాల్ డెకరేటివ్ ఐటమ్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇది కనుక వాల్కి అటాచ్ చేస్తే ఇంకా లుక్కే మారిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జిబిషన్లో ఫర్నిచర్ ఫెయిర్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్లోనే అరౌండ్ చాలా టైమ్స్ కండక్ట్ చేశారు. అండ్ అప్కమింగ్ డేట్లో కూడా ఫర్నిచర్ ఫెయిర్ ఉంటే కన్ఫర్మ్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ బుద్ధుడి విగ్రహాలు, వినాయకుడివి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ లిటరల్లీ కొన్ని విగ్రహాలు అయితే రాముల వారిది, సీతమ్మ తల్లిది అవన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీగా కనిపిస్తున్నాయి నాకు అవన్నీ కూడా. ఇవి చూడండి అసలు చంద్రముఖి పెట్టెలు ఎలా ఉన్నాయో. అండ్ ఇవైతే మాత్రం లిటరల్లీ ఒక రాజుగారి ప్యాలెస్ నుండి తీసుకొచ్చినలానే ఉన్నాయి. అది మంచం కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లైక్ ఆ పెట్టెలు కానీ ఇవన్నీ కూడా. ఇవైతే సింహాలు ఎంత బాగున్నాయో అసలు. ఫుల్లీ టైల్స్ ఇవి పాలరాతితో ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ కూడా ప్యూర్ మార్బుల్స్తో ఉన్నాయన్నమాట. చాలా వైట్ కలర్లో చాలా డీసెంట్ లుక్తో చాలా క్లాసీగా కనిపిస్తున్నాయి. అండ్ కాస్ట్ కూడా అలానే ఉంది. చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటే మాకు ఇంకా ఏదో ఒకటి కొత్తవి కనిపిస్తూనే ఉన్నాయి. బెడ్షీట్లు అవి కూడా కాటన్ అవి కూడా మంచిగా ఉన్నాయి. లైక్ స్వయంగా కలంకారీవి ఆ టైపు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ కూడా అంతే. వాల్ రిలేటెడ్ అన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇంకా కొన్ని మోడల్స్ అయితే నేను ఎప్పుడు చూడడమే కనిపించినాయి నాకైతే. ఇప్పుడైతే ఇది మొత్తం పిల్లోస్ అనమాట. చాలా క్వాలిటీతో ఉన్నాయి. అండ్ స్లీప్ వెల్ మంచి కంపెనీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ క్వాలిటీ చెక్ చేస్తే కూడా చాలా మెత్తగా ఉన్నాయి. అలానే రిక్లైనర్స్ కానీ రిలాక్సింగ్ చైర్స్ కానీ ఇవన్నీ కూడా వుడెన్ రిలేటెడ్వి, డైనింగ్ టేబుల్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, మంచాలు, సోఫాలు అది కూడా చాలా మట్టికి టేక్తో చేసిన ఐటమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా మా అందరికీ ఇష్టమైన లేడీస్ సెక్షన్గా అయితే వచ్చేసాము. లేడీస్ సెక్షన్లో ఉన్నాయండి డ్రెస్సులు ఎక్స్ట్రాడినరీ అని చెప్తాను. ఇప్పుడు నా ఫ్రెండ్ దివ్య బర్త్డే జాన్లో ఉంది. సో మేము వెళ్ళిన డిసెంబర్లో. నేను చాలా లేట్గా పెట్టాను ఈ వీడియో అయితే. దాని బర్త్డే కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాం. నాకు ఈ లెహెంగా అయితే పిచ్చగా నచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది. 7,000 ఉందన్నమాట. అసలు ఎల్లో పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ అవి చాలా ప్యూర్గా మంచి కాటన్తో చాలా క్లాసీ లుక్తో కనిపించినాయి నాకు. ఇంకా అంత అమౌంట్ అనేటప్పటికి నేనైతే తీసుకోలేదు. ఇంకా మా ఫ్రెండ్కి అయితే డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాం. అండ్ కుర్తీ సెట్లకు వచ్చేటప్పటికి క్వాలిటీ బాగుంది. అండ్ అమౌంట్ కూడా 1,000 రూపీస్ 1,500 రూపీస్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి. అండ్ మా ఫ్రెండ్ తీసుకున్న డ్రెస్ వచ్చేసి అరౌండ్ 1,500 పడింది. డ్రెస్ చాలా నీట్గా ఉంది. మెత్తగా క్లాత్ అది కూడా మంచి ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా నీట్గా అనిపించింది మాకు. అండ్ వాళ్ళు చూపించే డ్రెస్సెస్ కూడా మాకు చాలా యూనిక్ కలెక్షన్స్ కనిపించినాయి. లైక్ రెగ్యులర్ మోడల్స్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్. సారీస్ చూడండి మీకు అర్థమైపోతుంది ఎంత యూనిక్ కలెక్షన్ ఉందో. ఈ సారీ అయితే నాకు భలే నచ్చింది. బట్ కాస్టే అసలు మన బడ్జెట్ లెవెల్ కూడా కాదు అది. అక్షరాల 1,40,000 ఈ సారీ వచ్చి. నేను ఎగ్జిబిషన్లో ఇంత కాస్ట్లీ సారీ చూడడం అనేది అయితే ఇదే ఫస్ట్ టైము. నార్మల్గా మనం ఏదైనా పట్టు సారీ తీసుకోవాలి అని షాపింగ్కి వెళ్ళినప్పుడు అంతంత రేట్స్ ఉంటాయి. బట్ ఎగ్జిబిషన్లో ఇంత కాస్ట్లీయెస్ట్ అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇక్కడ ఉండే సారీస్ అన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అండ్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది. కొన్ని మనం సారీస్ పట్టుకుని చూడాల్సిన
అవసరం కూడా లేదు. వాళ్ళు లైక్ ఈ ఫోటోలో చూస్తేనే అర్థమవుతుంది అవి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. అతన్నైతే నేను నాకు ఇంకా అసలు చూపించొద్దని అన్నాను, బట్ తను చాలా ఓపికగా చూపించారు అప్పటికి. ఇంకా డ్రెస్సెస్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఇంకా తిరుగుతూ ఉన్నాం అనమాట. లైక్ ఇంకా ఏమైనా డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. మా ఫ్రెండ్ ఇంకో షాప్లో కూడా చూస్తుంది డ్రెస్సెస్ అయ్యి ఏమైనా క్వాలిటీ ఎలా ఉంది అన్నీ చెక్ చేస్తాం అనమాట. ఇలా జ్యువెలరీ కలెక్షన్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అయితే అసలు చాలా కొన్ని అయితే వర్త్ అనే అనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూడండి అన్ని ట్రెండీ కలెక్షన్ ఉంది. ఏదున్నా సరే ఈచ్ వన్ 100 రూపీస్ అన్నారు. అక్కడ అమౌంట్ అయితే భలే నచ్చింది. అంటే ఏ ఐటెం తీసుకున్నది, లాంగ్ చైన్ అయినా, ఇయర్ రింగ్స్ అయినా, చోకర్ టైప్ అయినా ఏవైనా కదా, ఇలా సిల్వర్ ఐటమ్స్ అనేవి కొన్ని చోట్ల కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను ఇన్ని లైక్ ఇంత వేరే వేరే డిజైన్స్ చూడడం అనేది అయితే ఫస్ట్ టైం. చాలా అండ్ దట్టు కలెక్షన్సే ఎక్కువ కాదు, అండ్ ట్రెండీ డిజైన్స్ కూడా అలానే ఉన్నాయి. సినిమాల్లో చూసే ట్రెండీ కలెక్షన్ అంతా కనిపించింది నాకు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఏదైనా సరే 100 రూపీస్ అన్నారు. సో మేమైతే కొన్ని ట్రై చేసాం ఎలా ఉంటుంది ఏంటి అని. ప్రసన్న చూసిన తర్వాత సెట్ కాలేదని చెప్పి అదైతే డ్రాప్ అయిపోయింది. జెంట్స్కి రిలేటెడ్ కూడా ఉన్నాయి కానీ మరీ లేడీస్కి ఉన్నని లేవు, కొంచెం తక్కువ కలెక్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా ఈ సారీస్ చూస్తుంటుంటే ఇంత మెత్తగా ఉండి అంత బాగున్నప్పుడు కాస్ట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. నేను ఒక సారీ అయితే అడిగాను బాగుంది అనిపించి, బట్ అది అరౌండ్ ఒక 2000 చెప్పారు. మేబీ అది మనం ఇంకా తీసుకోవాలి లైక్ మనకి నీడెడ్ ఉండి వెళ్ళినప్పుడు ఉంటే పక్కా తీసుకుందినేమో. ప్రజెంట్ నీడెడ్ కాదు కాబట్టి అంత ఆలోచించాం మేమైతే. ఇంకా లేడీస్ విషయానికి వస్తే వ్యాలెట్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయన్నమాట. సో అన్నీ కూడా ఒక 1 by 1 చూస్తున్నాం. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సులు అయితే నేను ఎప్పుడో చూశాను, మళ్ళీ నాలుగు ఇప్పుడే చూడడం. బట్ ఇవన్నీ చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయో, వైట్ కలర్లో దట్టు కూడా. అండ్ కాస్ట్ కూడా అలానే ఉంది. ఇది మొత్తం కూడా జెంట్స్ రిలేటెడ్. ఇప్పుడు మనం అయితే అప్కమింగ్ ఈవెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ రోజు నుండి అంటే 21st Feb నుండి 23rd వరకు కూడా ఎత్క్వాన్ ఎక్స్పో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇదేంటి అంటే ఇండియాస్ ఎక్స్క్లూజివ్ B2B ఎగ్జిబిషన్ అని చెప్తాము. మార్చి 8-9లో అయితే FRO ఎక్స్పో జరుగుతుంది. అండ్ May 2-3 డేట్స్లో అయితే ఫార్మా ఎక్స్ ఎగ్జిబిషన్ 2025 జరుగుతుంది. ఇలా అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు నీట్గా సెర్చ్ చేసుకుని వెళ్తే మాత్రం మీకు అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా లేడీస్కి ఎంతగానో ఇష్టమైన జ్యువెలరీ రిలేటెడ్ ఎగ్జిబిషన్ అయితే 9th నుంచి 10th వరకు మేలో జరుగుతుంది. దీనికి నాకు తెలిసినంత వరకు చాలామంది అటెండ్ అవుతారు. ఈవెన్ ఆ టైంలో ఫ్రీ ఉంటే నేను కూడా కంపల్సరీ వెళ్తాను. అండ్ ఇప్పుడైతే చూడండి ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా కలెక్షన్ ఎంత నీట్గా ఉందో. ఇంకా మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తున్న కొద్ది ప్రతి ఒక్క షాపు కూడా ఏది మిస్ చేయకుండా ప్రతిదీ టచ్ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం వర్తే అనిపించింది మాకు. లైక్ 50 రూపీస్, 100 రూపీస్, 150 అలా అమౌంట్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి. ఇంకా బ్రాస్లెట్స్ కానీ, చైన్స్ కానీ అవన్నీ కూడా మా ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నా కానీ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. చాలా తీసుకున్నారు కూడా దివ్య వాళ్ళు. అండ్ మాకు ఈ ఫ్రాక్స్ అయితే మాత్రం భలే నచ్చినాయి. అండ్ ప్యూర్ కాటన్తో కలంకారీ డిజైన్స్తో ఈచ్ వన్ ఫ్రాక్ వచ్చి అరౌండ్ 800, 900, 1000 అలా మోడల్ని బట్టి డివైడ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి అనిపించింది. అండ్ సమ్మర్లో అయితే చాలామంది ఇష్టంగా వేసుకుంటారు కాబట్టి వాళ్ళందరికీ యూస్ఫుల్ అనే అనుకుంటున్నాం. ఈ డిజైన్స్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. నేను కూడా కొన్ని చూసి ట్రై చేశాను అనమాట. లైక్ ఎలా ఉంది, కలర్ అది సూట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇంక ఇవేమో కాశ్మీరీ సారీస్ అని చెప్పారు. నాకు అది ఎగ్జాక్ట్గా నేమ్ అది తెలియదు. బట్ ఇవైతే మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. ఇవి కూడా స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3000, 4000 అలా ఉన్నాయన్నమాట. బట్ మా ఫ్రెండ్ అనడం ఏంటి అంటే లేదు క్వాలిటీ కూడా ఉంది, సో ఇవి ఉంటాయి అదే కాస్ట్ అని అయితే అంటుంది. ఇంకా ఫుడ్ ఇవైతే డ్రై మ్యాంగోవి, డ్రై కివీవి, డ్రై అంజూరా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా మనకి చూడాలి అనుకుంటే తినే ఐటమ్స్ దగ్గర నుంచి డ్రెస్సుల దగ్గర నుంచి ఇంకా అన్నీ ఉన్నాయి. ఇవైతే మాత్రం చూడండి కలెక్షన్ ఎంత నీట్గా ఉందో. ప్యూర్ వైట్ అనమాట, ఖద్దర్ అంటాం కదా అవి. ఈ టాప్స్ కూడా అరౌండ్ ఒక 1000 రూపీస్ అలా పడుతున్నాయి. ఇంక ఈ బ్లౌజులు ఉన్నాయి. ఇంక మేబీ ఇంకా ట్రెండీ మోడల్స్ ఇష్టపడే వాళ్ళు కానీ, లేటెస్ట్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లోనే ఉంటారు చాలామంది. సారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఎప్పుడు ఎక్కువ తీసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి ఎగ్జిబిషన్కి వస్తే మస్ట్గా లైక్ చాలా సాటిస్ఫై అవుతారు. ఆ బ్లౌజ్ వైట్ బ్లౌజ్ అయితే 1000 రూపీస్ అన్నారు. మేబీ క్వాలిటీ బట్టి వర్త్ అనే చెప్తాను నేనైతే.
అండ్ ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇంట్లో రిలేటెడ్ లైక్ చిన్న చిన్న టాయ్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కలంకారీ టైప్లో ఉండడం వల్ల అసలు ఈ షాప్ చూడగానే ఫిదా అయిపోయినా కొన్ని చూసినప్పుడు ఒక్కసారిగా కళ్ళకి డిమ్ కొట్టినట్టు అనిపిస్తాయి కదా, నాకు ఈ షాప్ చూడగానే అలాగే అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు కలెక్షన్ అలా ఉంది. ఆ ప్లేట్స్ కానీ అవన్నీ చూడండి, అసలు మీకే అర్థమవుతుంది. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ కానీ అవన్నీ కూడా అసలు మైండ్ బ్లోయింగ్ నాకైతే. ఇంకా అలా ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా ఉయ్యాలని హ్యాండ్ బ్యాగ్స్, ఇదంతా కూడా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనమాట. హ్యాండ్ బ్యాగ్ రిలేటెడ్ కలెక్షన్ అయితే 2 షాప్స్ కనిపించినాయి, అందులో ఇదొక షాపు. ఈ బ్యాగ్ భలే ఉంది. ఎప్పుడు అవెంజర్ సినిమా అలాంటివి చూస్తున్నప్పుడే నాకు ఇలాంటివి కనిపిస్తాయి. మళ్ళీ ఇప్పుడు చాలామంది ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళడానికి అయ్యి ఇష్టపడతారు. మేబీ అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినా లేదా వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్స్లో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అప్కమింగ్ ఈవెంట్స్ అన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి వెళ్ళండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.